హలో ఎవ్రీవాన్, నా పేరు సాయి భాగ్యం. ఈ వీడియోలో మనం బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్ 2025 ఏదో చూద్దాం. సో బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ 2025 ఏది అని అంటే 2022లో ఏదో ఉండేనో, 23లో ఏది ఉండేనో, 24లో ఏది ఉండేనో అది ఇప్పుడు కూడా బెస్ట్ ఉండాలి. ఇప్పుడు 2022లో ఏదైతే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి నీకు ఇచ్చిండ్రో అది 25కి వచ్చేసరికి వరస్ట్ ఎట్లా అవుతుంది? బెస్ట్ అన్నప్పుడు బెస్టే ఉండాలి కదా. సో బేసికల్గా నీకు ఎవరు రికమెండ్ చేసి ఉండొచ్చు? అది ఒక ఏజెంట్ ఉండొచ్చు, ప్లాట్ఫామ్స్ లైక్ డీటో కానీ, ఒక పాలసీ బజార్ కానీ, ఇలాంటి వాళ్ళు మీకు రికమెండ్ చేసి ఉండొచ్చు. లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్, మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పి ఉండొచ్చు. వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళకి ఎట్లా తెలిసింది ఇది బెస్ట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి? బేసికలీ ఒక డేటా ఉంటుంది, ఆ డేటా డ్రివెన్ కంపారిజన్ చేసి మీకు చెప్తారు. లైక్ ఐసీఆర్ రేషియో ఇలా ఉంది, సిఎస్ఆర్ రేషియో ఇలా ఉంది, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇలా ఉన్నాయి, కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక పాలసీ బెస్ట్ అని చెప్పి చెప్తున్నారు. నౌ దిస్ పర్టికులర్ డేటా కెన్ బి ఈజీలీ మ్యానిపులేటెడ్. అంటే దాన్ని మనం ఈజీగా మార్చవచ్చు అనమాట. ఎలా అంటే సిఎస్ఆర్ రేషియో అని చెప్పేసి అంటారు. సిఎస్ఆర్ రేషియో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంటే మనకి చాలా మంచిది అండి, అలాంటి పాలసీస్ మనం తీసుకోవాలి, అలాంటి కంపెనీస్ నుంచి మనం తీసుకోవాలి అని చెప్పేసి అంటారు, రైట్? సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 lakhs పాలసీ వచ్చిందండి క్లెయిమ్కి. అందులో నేను ఓన్లీ 50,000 మాత్రమే క్లెయిమ్ ఇచ్చాను. 9,50,000 నేను క్లెయిమ్ ఇవ్వలేదు ఫర్ సమ్ రీజన్. ఓకే, ఏదైనా ఉండని అవి. ఇప్పుడు అది క్లెయిమ్ సెటిల్మెంట్ నేను చేసినట్ట కాదా? అది 100% నేను క్లెయిమ్ సెటిల్మెంట్ చేసినట్టే, రైట్? సో అప్పుడు నా సిఎస్ఆర్ రేషియో పెరుగుతుందా పడిపోతుందా? పెరుగుతుంది. సో ఇక్కడ నేను డేటాని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశానా లేదా? నా మీరు ఓన్లీ సిఎస్ఆర్ రేషియో ఒక్కటే బాగుంటుంది, అది బాగుంటుంది, ఆ పర్టికులర్ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పి పోయారని అనుకోండి, కొంతమంది చెప్తారు అట్లా. సో ఇది ఒక్కటే కాదు, దేర్ ఆర్ వేరియస్ నెంబర్ ఆఫ్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి చెక్ చేయాలి మనం. అవి చెక్ చేసినాక దెన్ వీ కెన్ కమ్ టు అండ్ కంక్లూజన్, ఓకే దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పేసి. అప్పుడు కూడా అది నీకు బెస్ట్ ఇన్సూరెన్స్ కాదా అని అనేది చెక్ చేయాలి. ఎందుకు అని అంటే ఇన్సూరెన్స్ అనేది ఒక డైనమిక్ ప్రోడక్ట్. నీకు నీ ఒంట్లో ఏవైతే నొప్పులు ఉన్నాయో అవి మీ ఇంటి పైన ఉన్నోనికి, మీ గలీలో ఉన్న వాళ్ళకి అందరికి ఉండాలని చెప్పేసి లేదు కదా, రైట్? అర్థమవుతుంది కదా. సో ఎవరెవరికైతే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి తగినట్టు ఆ పర్టికులర్ ప్రోడక్ట్, సూటబుల్ ప్రోడక్ట్ వాళ్ళు తీసుకోవాలి. అది ఇన్సూరెన్స్లో వచ్చేసరికి స్టాగ్నెంట్గా ఒక్కటే పర్టికులర్ ప్రోడక్ట్ అందరికీ బెస్ట్ అని చెప్పేసి అనడం ఒక విధంగా తప్పనే నేను అంటాను. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా ఏం చేయాలి అని అంటే ఇలా అడగడం బంద్ చేయండి, ఏది బెస్ట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి. మీరు ఏం స్టార్ట్ చేయాలి అని అంటే మీకు ఏది బెస్ట్ ఇన్సూరెన్స్, అది మీకు ఎందుకు బెస్ట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అడగడం స్టార్ట్ చేయండి. కొంచెం కన్ఫ్యూజ్ కాకండి. ఏది బెస్ట్ ఇన్సూరెన్స్ అయితే అది నేను కొంటా అని చెప్పేసి అడగడం బంద్ చేయండి. నీకు ఏది బెస్ట్ ఇన్సూరెన్స్, అది నీకు ఎందుకు బెస్ట్ ఇన్సూరెన్స్, ఈ రెండింటికి ఆన్సర్ కనుక మీకు దొరికింది అంటే ఎస్, దట్ ఈస్ ది బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలి అని అంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ మీకు బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరు సజెస్ట్ చేస్తారు అని అంటే అగైన్ దానికి 2 questions అని చెప్పేసి అన్నాను కదా, ఏది బెస్ట్ ఇన్సూరెన్స్, నాకు ఏది బెస్ట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అన్న దానికి ఆన్సర్ ఆయన చెప్పాడు అని అంటే ఎట్ ద సేమ్ టైం అది మీకు ఎందుకు బెస్ట్ ఇన్సూరెన్స్ అని చెప్పి మీకు కన్విన్స్ అయ్యారు అని అంటే దట్ ఈస్ ది బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ యూ. ఓకే, యా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.